స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడు వగున రాజా, నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రం. మేమందరం చేరి తండ్రి నీకు స్తోత్రం. ఈ స్థలానికి కూడి వచ్చి ఉండగా తండ్రి మాతో కూడా మీరు వచ్చి ఉన్నారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. ఈ ప్రార్థన కూడికని అంతటిని మీరు విజయవంతంగా జరిపించండి, ఆశీర్వాదకరంగా జరిపించండి. నాయనానికి స్తోత్రం అయ్యా. తండ్రి నీకు స్తోత్రం. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు అధ్యక్షత వహించండి తండ్రి. పాటల్లోను వాక్య పరిచర్యలోను అన్నిట్లో మీరు తోడుగా ఉండండి నాయన. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ప్రార్థన జరుగుతున్న స్థలానికి అయ్యా నీకు స్తోత్రం. ఈ గ్రామంలో ఉంటున్న ప్రజలందరూ ఈ స్థలానికి కూడి రావడానికి మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్న అభ్యంతరపరచు దురాత్మ దైవ శక్తులన్నింటినీ మీరు బంధించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మీరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇంక నువ్వు పాటలతో ప్రారంభించబోచుండగా నాయన నీకు స్తోత్రం అయ్యా. మీరే కార్యాలు జరిగించండి. ఈ స్థలంలో మీరుండి నాయన అద్భుతకరంగా ఈ కూడికంతా నిజవంతంగా జరిపించి మీరు మాత్రం మహిమ ఘనత ప్రభావం పొందమని మీ దాసులు ప్రాణవంతులు తోడుగా ఉండి క్షేమంగా నడిపించమని ఈ కూడిక అంతటిని మీ బలిష్టమైన హస్తానికి అయ్యా మీ చేతికి సమర్పించుకుంటూ మీరే అధ్యక్షత వహించి క్రమంగాను మర్యాదగాను అయ్యా మీ నామానికి మహిమకరంగా జరిపించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఈ జ్ఞాపకార్థ కూడిక దినాన ఒక చిన్న మాట చదువుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. చదవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వాక్యం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఈ దినాన ఈ కుటుంబంలో జరుగుతున్న ఈ జ్ఞాపకార్థ కూడిక దినాన ప్రభువు మనకిస్తున్న మాటని మనం ధ్యానించుకుందాం. ప్రభు ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచన, ఆయన సంకల్పం లేనిదే కూడా ఏ కుటుంబంలో కూడా ఏమీ జరగదండి. ఎందుకంటే ప్రతి వారి పట్ల అనగా దైవ చిత్తానుసారంగా ప్రభు కొరకు రక్షించబడి ప్రభు సన్నిధిలో జీవిస్తూ బ్రతుకుతూ ఉన్న ప్రతి ఒక్కరి ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంటుంది. హల్లెలూయా. ఆ ఉద్దేశాల ప్రకారంగా మనం వెళ్తూ ఉంటే అది మరణమైన, జీవమైన, సంతోషమైన, దుఃఖమైన ఎన్నో మెట్టు ఎక్కుతూ దిగుతూ మనం వెళ్తూ ఉన్నాం. అయితే అలాంటి అనుభవాల్లో ఇదొక అనుభవం వీరికి. ఎందుకంటే కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవటం అనేది. హల్లెలూయా. అయినా ఆ వ్యక్తిని ఈ దినాన జ్ఞాపకం చేసుకుంటున్నారంటే అతను దేవుని సన్నిధిలో ఎంత జ్ఞాపకం చేసుకున్నంత అనుభవాలు వారికి మిగిల్చి వెళ్ళారో దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఆయన సన్నిధిలో ఈ దినాన మనతో చెప్పుచున్న మాట ఏంటంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట అది మనకి ఆశీర్వాదకరము. హల్లెలూయా. ఎవరికి ఆశీర్వాదకరము? జ్ఞాపకం చేసుకుంటున్న మనకి, సంఘ సభ్యులుగా కానీ, కుటుంబస్తులుగా ఉన్న వారికైనా, ప్రాంతంలో ఉంటున్న వారికైనా కానీ వారికి ఏమవుతుందంటే అది ఆశీర్వాదకరము అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఎవరైనా ఒక మేలు చేశారంటే, ఒక ఉపకారం చేశారంటే చాలామంది చేసే విషయం ఏంటంటే, ఆలోచించే విషయం ఏంటంటే ఈరోజు చేసిన మేలుని రేపటికి మర్చిపోయే పరిస్థితులు ఈ రోజులు. హల్లెలూయా. ఎన్నో మేలు, అయ్యో పలానా రోజు పలానా మనిషికి నేను ఇంత మేలు చేశాను కదా, ఇదిగో ఇలా ఒకరి వల్ల నేను ఇంత సంతోషం అనుభవించాను కదా అని ఆ స్థితిని జ్ఞాపకం పెట్టుకునే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు చాలామందికి. అవునా కదా? చాలామందికి లేవు.
అయితే ప్రభు సన్నిధిలో రక్షించబడి ప్రభువు కొరకు బ్రతికి జీవిస్తున్న మన ఎడల ఎంత కృపో చూడండి. చనిపోయిన తర్వాత కూడా వారిని మరలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారి అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంత ఆశ్చర్యమో చూడండి. హల్లెలూయా. భూలోకంలో చనిపోతున్నారు, చాలామంది చనిపోతున్నారు, కానీ అది జ్ఞాపకంలో చాలామంది తక్కువ జ్ఞాపకం చేసుకొనటం. ఎందుకంటే ఇక అయిపోయింది వారి పరిస్థితి, వారిని మరలా మనం జ్ఞాపకం చేసుకొనటం మనకు వచ్చేదేంటి అని. కానీ ఆత్మీయ జీవితంగా మన జీవితాల్లో చూసినట్లయితే, మన కుటుంబాల్లో చూసినట్లయితే మనం అనుభవించేది ఏంటంటే, వారు మనకు ముందు ఉంచిన ఆశీర్వాదం అయితేమి, అనుభవాలైతేమి, మేలులైతేమి, ఎన్నో దాగి ఉన్నవారు అనుభవించినవి ఒక మాదిరికరంగా మన జీవితాలకి మిగిల్చి వారు వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆ అనుభవాలు మన జీవితాలకి ఒక ఉన్నతమైన మెట్టుకి మనం దారికి తీస్తూ ఉంటాయి. హల్లెలూయా. మనం వెళ్ళే ప్రతి అడుగులో మన కుటుంబంలో కోల్పోయిన వారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారు చేసిన మంచి అయితేమి, వారు చేసిన ఆత్మీయ జీవితం అయితేమి, వారు అనుభవించిన దేవునితో ఉన్న అనుబంధాలని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒకవేళ అలాగే అనుభవిస్తున్నట్లయితే ఇదిగో ఇంకొంచెం అభివృద్ధి చెందాలని ఆశ పుడుతుంది. లేక ఒకవేళ వారి వలె మనం లేనట్లయితే, ఇదిగో నా తల్లిదండ్రులు, నా కుటుంబస్తుల వలన వారిలాగా నేను జీవిస్తే బాగుండని ఒకానొక సమయం, ఏదో ఒక సమయాన ఆ మనిషిలో ఒక ఆశ కలుగుతుందా లేదండి? ఒక కష్టం వచ్చింది, మన కుటుంబంలో మేలుకరంగా అనుభవించి దేవుని కొరకు ప్రయాసపడి మేలులు పొందిన ఎంతో సంతోషంగా వారు ఆత్మీయ జీవితం ముగించి వెళ్ళిన వారు, ఆత్మీయంగా ఎదిగి ఎంతో సంతోషకరంగా పరిచర్యలో కొనసాగి ఆత్మీయంగా జీవించి ముందుకెళ్ళిన వారిని కుటుంబంలో అసలు దేవుణ్ణి ఎరగని బిడ్డలే ఒక సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళల్లో పశ్చాత్తాపం కలుగుతుందా లేదా? ఎందుకంటే అది గొప్ప విషయం, అది గొప్ప వరం. కాబట్టి నీతిమంతుని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే ఆశీర్వాదకరం అవటానికి. హల్లెలూయా. కుటుంబాలుగా ప్రభు సన్నిధిలో సాక్షులుగా బ్రతుకుతున్నారు. హల్లెలూయా. అదే నీతిమంతులు దేవుని సన్నిధిలో లేనట్లయితే, నీతిమంతులు ప్రభు కొరకు బ్రతికే వాళ్ళు లేనట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? కుటుంబాలను ప్రభు కొరకు అనేకులు సిద్ధపరచలేరు. ఒక నీతిమంతుని వలన ఆ కుటుంబం అంతా రక్షించబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. నోవాహును బట్టి అంట ఆ కుటుంబం అంతా ఏమైందంటే రక్షించబడింది అని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. నోవాహును బట్టి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడ్డారు అని వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటయ్యా అంటే నీతిమంతుడు. హల్లెలూయా. నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆ నీతిమంతుడి జీవితంలో జరిగిన ఈ అద్భుతాన్ని ఈ సమయాన మనం జ్ఞాపకం చేసుకున్నట్లే, ఈ కుటుంబంలో చనిపోయిన ఉన్న ఈ వ్యక్తిని, నీతిమంతులుగా దైవ సన్నిధిలో ఉన్న ఈ వ్యక్తిని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఇదిగో ఆ నీతిమంతుని కుటుంబంలో ఆ యొక్క ప్రాంతంలో దేవుడు దాచి ఉంచిన ఆ కార్యాలు ఎంత గొప్పవి. హల్లెలూయా. వాక్యం చదవండి. యెషయా గ్రంథము 3వ అధ్యాయం 10వ వాక్యం. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియలు వారి క్రియల ఫలము అనుభవింతురు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వాక్యం చెప్తుంది మీకు మేలు కలుగుతుంది అని నీతిమంతులతో చెప్పండి. హల్లెలూయా. నీతిమంతులుగా బ్రతికిన వారికి ఏమి కలుగుతుందండి? మేలు కలుగుతుంది. హల్లెలూయా. మనం ఇప్పుడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఈ కుటుంబ వ్యక్తి ఇక్కడున్న ఆత్మీయ జీవితం ఎంతో ఏందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడున్న చాలామందికి తెలుసు. హల్లెలూయా. వాళ్ళు ఎలా ప్రార్థన చేసేవాళ్ళు, ఎలా ప్రార్థనలో ఉన్నారు, ఎలా దేవుని సన్నిధిలో భక్తి చేసి పరిచర్య కానీ, మందిరం అయితే కానీ,
ముగించబడ్డారో అది మీ అందరికీ తెలుసు. హల్లెలూయా. అయితే ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నావంటే ఆ నీతిమంతుని కుటుంబంలో జరిగిన మేలు ఏంటంటే, ఇదిగో నోవాహు రక్షించబడటమే కాదు, ఆ కుటుంబం అంతటిని కూడా దేవుడు నోవాహును బట్టి రక్షించాడు. ఎలాంటి అపాయం అంటే ఒక గొప్ప జల ప్రళయం. హల్లెలూయా. జల ప్రళయం అంటే ఏందండి? ఆ యొక్క సముద్రం పొంగిందంటే ఆ పొంగటము మధ్యలో ఎవరన్నా ఆపితే ఆగుతుందా? ఆగదు. కారణం ఏంటిందంటే దానికి పొంగటమే తెలుసు, కానీ దానికి ఇష్టమైనప్పుడు మాత్రమే ఎక్కడికి వెళ్ళి ఆగాలో అక్కడికి వెళ్ళేంత వరకు పొంగి ఆ మధ్యలో ఏది వచ్చినా ముంచి వేసే పనిలోనే ఉంటుంది. కానీ మధ్యలో పలానా వ్యక్తి వచ్చాడు, పలాని వ్యక్తి ఉన్నాడు, పలాని తల్లి ఉంది అని ఆ వచ్చే ప్రళయము అడ్డుబండగా నిలబడదు, ఆగిపోదు. కారణం ఏంటంటే ఆ జల ప్రళయం నుంచి నువ్వు కాపాడబడాలి, నీ జీవితం కాపాడబడాలి, నీ కుటుంబం కాపాడబడాలి, నీ వ్యక్తిగత ఒక బ్రతుకు బాగుపడాలి అని అంటే అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీతిమంతులుగా. హల్లెలూయా. నీతిమంతులుగా మనం జీవించాలి. నీతిమంతులుగా జీవించటమే కాదు, నీ నీతి అనేకులకి రక్షణార్థమై, హల్లెలూయా, కాపాడేటట్లు ఉండాలి, కాపాడబడాలి. మన పొందిన ఈ రక్షణ, మనకున్న ఇక నీతి వస్త్రము, నీతి అనేది అనేకులని రక్షించకుండా ఉపయోగపడకుండా ఉంటే మనల్ని ఈ భూమి మీద నువ్వెక్కడున్నావు అని దేవుడు వెతుకుతాడా? హల్లెలూయా. అర్థమవుతుందండి? నీతిమంతులు దేవుడు ఇక్కడ నోవాహుని జాగ్రత్తగా వినండి. నోవాహు నీతిపరుడై ఉన్నాడని ఆయన దృష్టి ఈ తరము వారంతటిలో కూడా అతనే నీతిపరుడుగా ఉన్నాడని దేవుడు ఎన్నిక చేశాడు, అంటే ఏర్పరిచాడు, ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నీవే ఈ తరము వారిలో ఇప్పుడుండా ఈ యొక్క దాన్ని ఏమంటారంటే ఇక ఈ జన్మలో ఇక ఉన్న ఈ ప్రపంచంలో ఉండ వారిలో ఇక ఇంత మందిలో, వేల మందిలో, లక్షల మందిలో కూడా ఇక నీవే. ఆ కృప మనకి ఎప్పుడు దొరుకుతుంది? హల్లెలూయా. ప్రభు సన్నిధిలో నీతిపరుడై, నీతిమంతుడై దేవుని దృష్టికి నీ మీదకి రావాలి. నీ మీదకి ఎప్పుడైతే వస్తుందో, ఇదిగో ఈ జల ప్రళయం నుండి నీ కుటుంబాన్ని కాపాడు, నీ ఉంటున్న ప్రాంతాన్ని కాపాడు, నీ యొక్క సమస్త ఏదైతే ఉందో సమస్తాన్ని నువ్వు కాపాడుకోవాలనుకుంటే ఇదిగో నీతిపరుడువై, నీతిమంతుడివై నువ్వు ఉండాలి. దాన్ని ఎప్పుడైతే మనం ప్రక్కన పెడతామో నువ్వు జ్ఞాపకంలోకి రావు, దేవుని దృష్టి జ్ఞాపకంలోకి రావు. దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉండాలంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నా, లేదా నీతో ఉన్నవారు, నీ సంఘం వారు, నీ కుటుంబం వారు నీవు జ్ఞాపకం చేసుకోవాలంటే అక్కడ వాక్యం మొదట్లో ఉన్న వాక్యం ఏంటంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము, ఆ తర్వాత భక్తిహీనుని అసహ్యత పుట్టిస్తుందంట. హల్లెలూయా. చూడండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం, కానీ అదే స్థానంలో ఒక భక్తిహీనుని నీవు జ్ఞాపకం చేసుకుంటూ అతని పేరు తలుచుకుంటేనే అసహ్యత పుట్టిస్తుందని వాక్యం సెలవిస్తున్నప్పుడు ఆ భక్తిహీనులతో నువ్వు బంధం పెట్టుకుంటే, భక్తిహీన సావాసంలో నీవు ఉంటే, ఆ భక్తిని కోల్పోయిన ఆ మనుషులతో నీవు ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించలేక, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లకుండా, నీవు ముందుకు కొనసాగకుండా, నీ జీవితాన్ని నీతిమంతుడిగా ఆశీర్వాదకరంగా నోవాహు వలె ఉండకుండా ఈ భక్తిహీనుల వలె నీలో ఆ భక్తిహీనతలు కనబడుతున్నప్పుడు, ఇదిగో దేవుడు చూసినప్పుడు, నిన్ను చూసిన మనుషులైనా దేవుడని ఏమనుకుంటుంది? అసహ్యత అంటే చీదరించుకోవటం. అర్థమవుతుందండి? భక్తిహీనత వలన మన పేరును విన్నప్పుడే ఇదిగో వీళ్ళ అబ్బా వద్దు అంటారా లేదండి? ఇప్పుడు ఒక మనిషి వలన ఆ కుటుంబం కానీ, లేక ఉన్న నలుగురు ఉద్యోగస్తులు ఉన్న స్థలంలో కానీ, లేకపోతే ఒక ప్రాంతంలో కానీ ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇతను పర్వాలేదు అనుకుంటే సంతోషం వస్తుంది వాళ్ళకి. అదే అతని వలన
ఎవరైనా కుటుంబస్తులైన బయట వాళ్ళైనా బాధపడుతున్నారు అనుకోండి, తనను చూసినప్పుడల్లా వారికి ఏమైనా కలిగిస్తుందంటే ఛీ ఇతనా ఈమె. ఎందుకంటే వారిని అసహ్యించుకునే పరిస్థితి, ఆ పరిస్థితి వద్దు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో జీవిస్తున్న మనము నీతిమంతులు అంటే మనల్ని మరొకళ్ళు జ్ఞాపకం చేసుకునేటట్టు మన బ్రతుకు ఆయన సన్నిధిలో కొనసాగుతూ పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో నువ్వు నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరమైన నిన్ను ఆయన అంటున్నాడు మేలు కలుగునట్లుగా. నీతిమంతులకు ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. హల్లెలూయా. నా జీవితంలో మేలు కలగట్టలేదు అని ఎవరైనా సంకోచించి బాధపడి వెనుకబడి ఆత్మీయ జీవితానికి ఇగో వెనకంజ వేస్తూ నీవు మొదటిలో ఏ స్థితిలో, ఆయన అంటాడు ఏ స్థితిలో నేను పిలువబడ్డానో ఆ స్థితిని నేను మర్చిపోలేదంటాడు. మరి మన స్థితిలో ఏ స్థితిలో మనం పిలువబడి రక్షించబడి ఉన్నామో ఆ ఆత్మీయతలు నువ్వు వెనకంజి వేయటం వలన మేలులు దాచి ఉన్న ఆ మేలులను నువ్వు అనుభవించలేకపోతున్నావంటే కారణం ఏంటి? హల్లెలూయా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని ఉంటే, హల్లెలూయా, నీతిమంతుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ కుటుంబము మేలుతో నింపబడుతుంది. హల్లెలూయా. ఈ దినాన నేను చెప్తున్నానండి, ఈ యొక్క కుటుంబంలో కోల్పోయిన ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ యొక్క వ్యక్తి ఏ ఆత్మీయ జీవితంలో వీరి కొరకు ప్రార్థన చేశారో ఆ ప్రార్థన అంతా వీరి పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీతిమంతులు ఏదైతే ఆయన సన్నిధిలో మొర పెడతారో నిశ్చయముగా ఆ మొర ఆయన ఆలకిస్తాడు. ప్రభు సన్నిధిలో దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే ఆయన ఎవరు మనం విడిచిపెట్టినా ఆయన మనల్ని విడిచిపెట్టడు. మనం చేసే ఒక చిన్న ప్రార్థన, ఆ ప్రార్థన నిన్ను ఎంతో ఎత్తులో ఉన్నతమైన స్థానంలో నిలబెడుతూ ఉంది. హల్లెలూయా. అనేకులకు మనం ఒక మార్గదర్శకులుగా ఉండాలి, కానీ మనకెవరు మార్గదర్శకులు అని మనం వెతుకునేటట్టు మనం ఉండకూడదు. అర్థమవుతుందా? మనం ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఇదిగో వీరేనా లేక వారినా లేక ఇంకొకరినా? వాళ్ళందరినీ చూసుకునేటట్టు, వాళ్ళందరినీ చూసి నువ్వు నేర్చుకునేటట్లు ఉండకూడదు. నిన్ను చూసి వారు నేర్చుకునేటట్లు ఉండాలి. ఏంటయ్యా అంటే, ఇదిగో నీతిమంతుడైన నోవాహు మాట విని ఆ కుటుంబంలో కొడుకులు కోడళ్ళు. హల్లెలూయా. చూడండి ఈ రోజుల్లో ఎలా ఉన్నారు. ఒక తండ్రి ముసలి వయసు వచ్చింది, ఆయనకి అంత వయసు వచ్చినాక కొడుకులు కోడళ్ళు మాట వినటం జరుగుతుందా? ఎక్కడైనా ఉందా? లేదు. మరి అక్కడ నోవాహు మాట వీరు వినగలిగారంటే కారణం ఏంటి? అతనికున్న నీతి, అతనికున్న ప్రవర్తన, దేవుని ఎడల ఆయనకున్న భక్తి, ఆయన చేసే ప్రార్థన, ఆయన దేవునితో ఎలా యథార్థపరుడై నీతిపరుడై ఉన్నాడో ఆయన ప్రవర్తన అంతటిని ఆ కుటుంబము చూస్తూ వారి కుటుంబము పెరుగుతూ ఉంది, ఎదుగుతూ ఉన్నారు బిడ్డలు. కాబట్టి ఆ కుటుంబము ఆ వ్యక్తి చెప్పిన మాటకు ఇదిగో ఇది కాదు అని చెప్పటానికి అక్కడ అవకాశం లేదు. హల్లెలూయా. మరి ఈ రోజున మన కుటుంబాలలో అనేకులు ఇదిగో ఇంత పిల్లల్ని కదిలిచ్చినా ఏమంటారు తెలుసా? నువ్వు పోమా, నువ్వు పో నాయనా ఏదన్నా చెప్తే. అవునా కదా? మాకు తెలుసు, మీరు వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే మనము చేసే భక్తి, మనము నీతిమంతులుగా మనం ఉండి నీతిని ధరించిన వారమై ఆ నీతిని మనం పోగొట్టుకోకుండా ఎప్పుడైతే దేవుడు మనకు అప్పగించేదాన్ని మనం నమ్మకంగా మనం ముందడుగు వేస్తూ ఉంటామో మనము దేవుని జ్ఞాపకంలో ఉంటాం మొదటిగా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాడు ఎప్పుడో తెలుసా? ఆయనకి ఇష్టంగా ఇదిగో ఈ యొక్క చుట్టుపక్కల ఎవరు ఉన్నా, ఎవరు ఎంత విధముగా ఉన్నా నీవు చేసే నీ భక్తిని బట్టి దేవుడు ఆయన కనుదృష్టి నీ మీద ఉంచుతాడు. హల్లెలూయా. నీతిమంతుని ఎంతగా ఎతికాడంట అక్కడ. చదవండి ఆ మాట. ఈ తరము వారిలో, హల్లెలూయా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట
నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ప్రవేశించండి. హల్లెలూయా. ఇంటి వారందరినీ ప్రవేశించమన్నాడా? నువ్వు ఒక్కడవే రాయ్యా లోపలికి, మిగతా వాళ్ళందరినీ బయట పెట్టమని అడిగాడా? ఆలోచించేయండి. దైవ సన్నిధిలో మనం జీవించటానికి, మనం బ్రతకటానికి, నీతిమంతులుగా నువ్వు ఆయన జ్ఞాపకంలో ఉండాలి. అనేకులు నిన్ను జ్ఞాపకం చేసుకొని, నిన్ను మాదిరిగా పెట్టుకొని వారి జీవితాలకి రక్షణ మార్గంలోకి ముందుకు వెళ్ళాలంటే, రక్షించబడాలంటే, జల ప్రళయం లాంటి భయంకరమైన దుష్ట సంగతుల్లో, భయంకరమైన ప్రమాదాల్లో, కీడులో అలా ప్రవేశించే పరిస్థితుల్లో, ఇదిగో ఆ భయంకరమైన స్థితుల నుండి వారు తప్పించబడాలన్నా, నీవు తప్పించబడాలన్నా, ఇదిగో నీతిమంతుడైన నోవాహు వలె నీ భక్తి అలా ఉండాలి. హల్లెలూయా. దైవ చిత్తం ఏంటని తెలుసుకోవాలి, దైవకి ఇష్టం ఏంటని తెలుసుకోవాలి, దైవ సంకల్పం ఏమిటి. ఇదిగో మీకు మేలు కలగాలని ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతులకి ఏమి కలుగుతుందంటే, నీతిమంతుడిగా నీ ఉంటే, నీ కుటుంబం ఉంటే అనేకులకి నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. వారికి ఉన్న అనుభవాలు నువ్వు నేర్చుకుంటే రేపటి దినాన నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. ఇప్పుడు మనకు ముందున్న వారిని బట్టి మనం నేర్చుకోలేదనుకో, మన ఆత్మీయ జీవితాలు ఎప్పుడు ఉండే కష్టాలే కదండి. వండుకుంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, నిద్ర లేస్తున్నాం, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి. కానీ నీకున్న ఆ యొక్క నీతి వస్త్రాన్ని, నీతికున్న ఆ యొక్క శక్తిని నువ్వు కోల్పోతున్నావు అనుకోండి. సంపాదిస్తున్నామండి, అసలు ఏమీ లేని ఒక వ్యక్తి ఈ రోజున చుట్టుపక్కల అన్ని ఇళ్ళు అయితేమి, పశువులైతేమి, పొలాలైతే అన్నీ సంపాదించాడు. కానీ ఆ సంపాదించిన సంపాదనను బట్టి నీతి వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు అనుకోండి. నువ్వు ఇన్ని సంపాదించిన ఆ నీతి, ఆత్మీయత, ఆ ఉన్నత ఆశీర్వాదాన్ని కోల్పోతే ఇన్ని ఉన్నా పరలోకానికి వెళ్తారండి? ప్రభు సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా మనం బ్రతికినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ఎక్కడున్నా ఆయన దృష్టి ఎవరి మీద ఉందంటే మన మీద ఉంటుంది. మనం వెళ్ళే మార్గం అయితేమి, మనం ఉంటున్న కుటుంబం అయితేమి. ఇక్కడ అంటాడు, చదవండి, యెషయా 3:10, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పండి, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. హల్లెలూయా. మనం ఏ క్రియ చేస్తే ఆ క్రియ, ఆ ఫలము ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. అర్థమైందా వాక్యం? ఇంకోసారి చదవమ్మా. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. హల్లెలూయా. మనం చక్కగా ప్రార్థన చేస్తున్నాం అనుకో, ప్రార్థనకి ఏ ప్రతిఫలం రావాలో ఆ ప్రతిఫలం వస్తుందా రాదా? చెప్పండి గట్టిగా. మనం ప్రార్థన చేసామనుకో ఆ ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది. ప్రార్థన చేయకుండా ఉన్నామనుకో దాని ప్రతిఫలం అర్థమవుతుందా? మన క్రియ అంటే మనము చేసేది ఏదైతే మనము చేస్తామో దానిని బట్టే మనకు ప్రతిఫలం వస్తుంది. హల్లెలూయా. నేను మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, లేక అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఈ యొక్క ప్రతిఫలం ఏంటయ్యా అంటే ఆ ప్రతిఫలము నీవు మోకరించి నీ మనస్సాక్షిని అడగాలి, ప్రార్థన చేసి దేవునితో ఒక సంభాషించి నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని దేవుని దగ్గర అడిగి నీ పరిస్థితికి నీవు కారణమా లేక మరొకల కారణమా అనేది నీవు తెలుసుకోవాలి. హల్లెలూయా. దైవ చిత్తం చూడండి, దేవుని మాటలు ఎంతో అనుభవపూర్వకంగా ఉంటాయండి. ఒక్క మాటను మనం ధ్యానించినప్పుడు మన జీవితాల్లో 10 కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతకాడికి మనం అనుకుంటున్నాం అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అక్కడ దాకా పోలేకపోతున్నాను, ఇక్కడ దాకా పోలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను, అది చేయలేక ఇది చేయలేక నువ్వు ఏదన్నా చేయని, నిశ్చయముగా అక్కడ అంటున్నాడు, నీతిమంతుడు వాని క్రియల ఫలము వారు
హల్లెలూయా. దైవ చిత్తం ఏంటి? నీ ఎడల అసలు దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం లేకుండా మనల్ని రక్షించడు. దేవుని ఉద్దేశం లేకుండా మనల్ని కాపాడడు. దేవుని ఉద్దేశం లేకుండా ఈ రోజున మనం ఇక్కడ కూర్చోలేము. అర్థమవుతుందా? మరి ఇంత కార్యాలు చేసే దేవుడు నిన్ను రక్షించి, లోకంలో ఎంతోమంది లోకంలో జీవిస్తున్నారు, కానీ నిన్ను ప్రేమించి నిన్ను మార్చి మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధ జీవితం ఇచ్చి దేవుని సన్నిధిలో ఎన్నో మేలులు పొంది నువ్వు ఎంతో పరిచర్య చేసి నువ్వు ఎంతో కార్యాలు అనుభవించిన దేవుని సన్నిధిలో మరి దేవుని పక్షాన ఒక కార్యం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆయన జ్ఞాపకంలో నేను ఉండాలి, నీతిమంతులుగా నేను జీవించాలన్న విషయాన్ని ఎందుకు మర్చిపోగలుగుతున్నాం? హల్లెలూయా. చూడండి, ఆశీర్వాదం ఎవరిని? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట. నీవు ముందు ఆయన సన్నిధిలో నీవు నీతిమంతులుగా జీవించినప్పుడు దేవుని జ్ఞాపకంలో ఉంటావు. అంటే నువ్వు ఎక్కడ అడుగు బయట పెట్టినా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకో తెలుసా? ఇదిగో నా కుమారుడు బయట వెళ్తున్నప్పుడు ఏ దుష్టుడు ఏ విషయంలో సాతాను పొంచి ఉంటుందోనని ఆయన నీకు విరుపక్కల. హల్లెలూయా. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నువ్వు అగాధం లోతుకి వెళ్ళబోతున్నావా, లేక అపాయంలోకి పోబోతున్నావా, లోకంలోకి పోబోతున్నావా, లేక ఏ విషయంలోనైనా ఆత్మీయంగానైనా లోకానుసారంగా నువ్వు ఏదన్నా క్రియలు తప్పిపోయే సమయంలో ఆయన ఎప్పుడూ నిన్ను కాచుకొని ఉంటాడు. ఎందుకంటే ప్రభు చిత్తం ఏంటి నీ ఎడల? నిన్ను ఊరక రక్షించలేదు. ఆయన జ్ఞాపకంలో ఉండటానికి నువ్వు చాలా జాగ్రత్త పడాలి. ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఎందుకు కాల ఇదిగో ఏమవుతుందిలే అనుకుంటే ఇక్కడ వాక్యం చెప్తుందండి, నేను చెప్పటం లేదు. ఎవరు క్రియల ఫలము వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారు. నువ్వెంత భక్తి చెయ్యి, ఆ భక్తికి తగిన ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి వస్తున్నప్పుడు అక్కడ ఏబు ఒక మాట అంటాడు. ఏమనో తెలుసా? నన్ను గూర్చి విన్నవారందరూ కూడా ఏమంటున్నారు తెలుసా? ఇదిగో అదృష్టవంతుడు. హల్లెలూయా. ఏమన్నారు? అతను చూసిన వారంట ప్రతి ఒక్కరూ అబ్బా ఇతను అదృష్టవంతుడు. హల్లెలూయా. మనల్ని గురించి చెప్పాలి ఆ మాట. ఏమని చెప్పాలి? వీరు అదృష్టవంతులు. హల్లెలూయా. ఎందుకంటే యోబు దేవుని దృష్టికి ఎంత అనుకూలంగా ఉంటే, దేవుని సన్నిధిలో ఎలా ఉంటే అతనికి ప్రతి ఒక్కరు చూచిన వారందరూ ఇతను అదృష్టవంతుడు అని చెప్పగలిగారు. తన క్రియల ఫలము ఎలా ఉంటే అతనిని అదృష్టవంతునిగా ఎంచారు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను చూసినప్పుడు ఇదిగో ఈ కుటుంబం అదృష్టవంతురాలు, అదృష్టవంతుడు, వీరి బిడ్డలు అదృష్టవంతులు. దేన్ని బట్టి వస్తుందయ్యా పేరంటే నీవు నమ్మిన నీ దేవుణ్ణి బట్టి. హల్లెలూయా. నీవు నడిచే నీ ప్రవర్తనను బట్టి, నీవు చేసే నీ యొక్క ప్రభు సన్నిధిలో నీవు చేసిన నిబంధనని, దేవునికి ఇచ్చిన ఒక వాగ్దానముని, ఆ మొక్కుబడిని, దాని ప్రకారంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ క్రియల ఒక ఫలము ఆశీర్వాదం మార్చబడుతుంది. అంతేకాకుండా నిన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు వీరు అని చెప్పగలగాలి. అయ్యో ఎప్పటి నుంచో చూస్తున్నాం, వీరికి ఇయే బాధలు, వీరికి ఇయే కన్నీళ్ళు, వీరికి ఇయే నిట్టూర్పులు, ఎప్పుడు చూసినా వారు చూస్తే వారి జీవితంలో ఎప్పుడు చూసినా కానీ నాకు ఆ బాధ ఉంది ఈ బాధ అని చెప్తారే కానీ మీరు చెప్పి 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 మీరు విసుగుపోలేకపోవచ్చు, కానీ మీరు చెప్పేది విన్న వాళ్ళు మాత్రం ఇసుగు చెందుతారా లేదా? మనకి ఏమనిపించింది, మనకి ఒక సమస్య వచ్చిందనుకో మనం ఏం చేస్తాం? ఇంట్లో కూర్చొని బాధపడి 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 ఏడ్చి ఏడ్చి కన్నీరు కాచి చివరికి ఏమనిపిస్తుందంటే బయట అటు కూర్చుందాం, ఎవరితో పంచుకుందాం, ఆ భారం దిగుతుందని నువ్వు అనుకుంటున్నావు, నీ భారం దించుకోవటానికి. కానీ ఈ భారం నాకెక్కడ ఎక్కువైద్దని చెప్పేసి నీకు దూరం అయ్యేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా.
కాబట్టి నీ భారం ఇంకొకరికి చెప్పే బదులు అదే భారం అక్కడ మోకరించి కన్నీళ్లు గార్చి, నేను ఏ విషయంలో వెనుకున్నాను, ఈ భారం నా మీద ఎందుకు పడింది, నేను అనేకులకి జ్ఞాపకంగా దేవుని జ్ఞాపకాల్లో నేను ఉన్నానా, నా పేరు ఉందా, నా ఆత్మీయ జీవితం ఉందా అని ఒక్కసారి నువ్వు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు? హల్లెలూయా. దైవ చిత్తం ఏంటో తెలుసుకోండి. దేవునికి నువ్వు ఎంతవరకు కొనసాగుతున్నావో జ్ఞాపకం చేసుకోండి. నీ కుటుంబంలో ఒక సమస్య వచ్చిందంటే దానికి ఎవరు కారణం? మన కుటుంబాల్లో ప్రార్థన చేసుకుంటున్నామండి, ప్రార్థన చేసుకుంటున్నాము. ఒక కుటుంబం గురించి చెప్తాను నేను. చాలా భక్తిపరులండి. పిల్లలు, తల్లిదండ్రులు ఉదయం తెల్లవారి మోకరించి ప్రార్థన చేస్తారు. మధ్యాహ్నం 3 గంటల సమయాన్ని ప్రార్థన చేస్తారు. రాత్రి 7 గంటలకి కుటుంబ ప్రార్థన చేస్తారు. మధ్యలో భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తారు. తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు. అన్ని విధాలుగా ప్రార్థన చేస్తుంటే ఆశీర్వాదం మీద ఆశీర్వాదం, ఆశీర్వాదం మీద ఆశీర్వాదం వస్తూ ఉన్నాయి. ఎవరన్నా అడిగితే వాళ్ళు ఏం చెప్తారండి? మేము దేవునితో ఎప్పుడు గడుపుతూ ఉంటాం. హల్లెలూయా. వాళ్ళు ఏం చెప్తారంటే, దేవునితో మేము ఎప్పుడు మా బాధ ఏదన్నా ఉంటే దేవునికి చెప్పుకుంటుంటామండి, దేవుడు మాకు ఏం చెప్తాడో మేము అది వింటా ఉంటామండి, కాబట్టి వేరొక భయము మాకు లేదు. హల్లెలూయా. వారికి సమయం దొరికినప్పుడల్లా వారికి ఏ భారం అనిపించిన ఏమంటారు? ఇదిగో మనకి సమస్య వచ్చింది కదా, ఇంట్లో ఏమైపోయినాయి, బియ్యం అయిపోయినాయి, ఇదిగో మోకరిచ్చండి. మాకు అంతకుముందు ఒక పాస్టర్ ఉండేవాళ్ళు, పరిచర్య చేసేటప్పుడు మందిరంలో అండి, మా ఇంట్లో కాదు, దేవుని మందిరంలో సేవకులు, ఒక బ్రదరు, ఒక పాస్టర్ ఉండేవాడు. వాళ్ళిద్దరూ అక్కడ ఉంటే విశ్వాసులు అక్కడ ఉండేవాళ్ళు ఎవరంటే, కొంతమంది పల్లెల నుంచి వస్తారు, కొంతమంది అక్కడే ఉద్యోగస్తులు, సంఘ పెద్దల్లాగా, అంటే కొంచెం బాగా ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళు ఏమంటారంటే, మీకు ఏది కావాలన్నా ఒక లిస్టు రాసి మమ్మల్ని అడుక్కోండి. ఏం చేయాలి? అడగాలంట. హల్లెలూయా. పాపం వాళ్ళు యవనస్తులండి. మా పరిచర్య కొరకు వివాహాలు విడిచిపెట్టి మందిరానికి వచ్చారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మోకరించి, ఆ పెద్దన్న అయితే ఇలాంటి టేబుల్ ఉంటుంది, నిలువు మోకాళ్ళ మీద అలాగే మోకరించి ఉంటాడండి. ఎప్పుడన్నా మనం పిలవండి, నిలువు మోకాళ్ళ మీదే ఉంటాడు. మనం ఒకవేళ అత్యవసరమయ్యి ఎవరైనా బాగలేని వ్యక్తి వచ్చి ప్రార్థన చేసినప్పుడు పిలిచామంటే ఆయన బయటికి వస్తా ఏం చేస్తాడంటే, అక్కడ కొన్ని క్లాతులు అంటే గుడ్డలు ముక్కలు తీసుకొని కాళ్ళకి ఏళ్ళకి చుట్టుకొని 2-3, ఈ పక్క 2 ఏళ్ళకి, ఈ పక్క 2 ఏళ్ళకి చుట్టుకొని వస్తాడు. ఏందయ్యా అని మాకు అర్థం కాలే ఇప్పుడన్నట్టు చుట్టుకొని వచ్చినప్పుడు. ఒకసారి మేము అట్లా కూర్చొని ఉంటే పరిచర్య చేస్తా, అన్నా ఎందుకన్నా కట్టావంటే అవి తీసి చూపిస్తే ఏమైందో పుండులు, అంటే మోకాళ్ళ మీద అట్ట నిలబడి ఆ ఏళ్ళు అలాగా అనుకొని బొబ్బలు వచ్చి పుండులు వచ్చి ఉన్నాయి. అన్నా ఏందన్నా అంటే, మనం ఎవరిని అడగకూడదు, మనం అడుక్కునే వాళ్ళమే. మనకు సమస్య వచ్చింది, వాళ్ళని వీళ్ళని అడిగి బాధపడి కృంగిపోయి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు వెనకంజ వేసుకొని, ఏంది ఇది జరగలేదే, జరిగినప్పుడు జరిగిందని సంతోషపడ్డా నీవు, జరగలేనప్పుడు మరొకసారి జరుగుతుందని ఎందుకు మనం విశ్వసించలేకపోతున్నావు? మోకాళ్ళుని నువ్వు కళ్ళు మూసుకొని ప్రతి సన్నిధిలో నిత్యము దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నప్పుడు నీకేది కావాలో అది ఇవ్వాలని ఆయనకి తెలియదండి? తెలుసా లేదా? ప్రభువుకు సమస్తం తెలుసు. ఎందుకంటే నీతిమంతులుగా అనేకులు జ్ఞాపకం చేసుకుని అనేకులకు మాదిరికరంగా మన భవిష్యత్తు ఉండాలి. కానీ మనం అనేకులను చూసి నేర్చుకొని ఇంకా నేర్చుకుంటున్నాను. నువ్వు నేర్చుకునే అనుభవం కాదు, నిన్ను చూసి అనేకులు నేర్చుకునేటట్టు ఉండాలి. హల్లెలూయా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి, మేలులు దాగి ఉన్నాయని చెప్పాడు. అక్కడ అంటున్నాడు ఎవరు ప్రతిఫలం అంటే, ఇదిగో వారు ఏ క్రియ అంటే నీవు ఎంత భక్తి చేస్తే అంత ప్రతిఫలం. హల్లెలూయా. ఈ చిన్న చిన్న విషయాలకి వెనకంజ వేసి
ఉపవాస ప్రార్థన లేకుండా, ఆదివారపు ఆరాధన లేకుండా, పరిశుద్ధాత్మ కూడికలు లేకుండా, నువ్వు ఎప్పుడు చేసే వ్యక్తివి నువ్వు వెనకబడుతున్నావు అనుకో, ఆ యొక్క ప్రతిఫలం నువ్వు ఎంత కోల్పోతున్నట్టు, ఎంత పోగొట్టుకుంటున్నట్టు మన ఆత్మీయ జీవితాల్లో. ఆత్మీయ జీవితం అభివృద్ధిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, ఆత్మీయ జీవితం వెనకబడుతున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాం? హల్లెలూయా. క్రియ అంటే మనం ఎంత ప్రార్థన చేస్తే అంత ప్రతిఫలం మనం పొందుకుంటాము. అంతేకాదు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ, నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ తరము వారిలో నీవు తప్ప నీతిపరుడు నాకు కనబడలేదని నోవాహుకి ఇచ్చిన ఆ గొప్ప సాక్ష్యము ఈ రోజున నీకు, నీ కుటుంబానికి ఆ సాక్ష్యం అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సాక్ష్యం కలిగి ఆ ఉన్నతమైన గొప్ప పేరు కలిగి నువ్వు ఉంటావో, ఇదిగో నీతిమంతులు వారి ఒక ప్రతిఫలము ఖచ్చితంగా, క్రియల ప్రతిఫలము పొందుకుంటారు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. చూడండి, మనము దాగి ఉన్న మేలులు ఎక్కడా? ఆయన మేలులు మన కోసం దాచి ఉంచాడు. హల్లెలూయా. ఆ మేలును నువ్వు పొందుకోవాలనుకుంటే ఇదిగో నీతిమంతుడైన ఈ నోవాహుకున్న అనుభవాల్లోకి నువ్వు ముందుకు వెళ్ళాలి. జల ప్రళయం వస్తుందని తెలిసింది, బాధలు వస్తున్నాయని తెలిసింది, అపాయం వస్తుందని తెలిసింది. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నీ కుటుంబం మాత్రం రా అని. అయితే ఆయనకు చిన్న ఆశ, వాళ్ళని పిలుద్దాం, వీళ్ళని పిలుద్దాం, ఇంకొకరిని పిలుద్దాం, ఇదిగో ఈ జల ప్రళయంలో మునిగి నశించిపోతారేమోనని ఒక ఆ బాధతో వాళ్ళని వీళ్ళని అందరినీ కదిలించి పిలిచాడు. ఇదిగో ఈ ఓడలోకి రండి, ఓడలోకి రండి, ఓడలోకి రండి అంటే వాళ్ళు అంటున్నారు, ఇదిగో నీకు ఏమన్నా పిచ్చా? ఈ ముసలాయనికి ఇక ఏమీ పని? చూడండి, అయితే దేవుడు ముందుగానే చెప్పాడు, నీ కుటుంబము మొత్తం రమ్మని. హల్లెలూయా. ఆయన ప్రవర్తనతో నీతిమంతుడై ఆయన ఉన్న దేవునితో ఉన్న సాంగత్యం, సహవాసం విడిచిపెట్టని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదకరమైన ఆయన జీవితము ఆయన్నే కాదంట రక్షించింది, తనతో ఒక కుటుంబాన్ని కూడా. హల్లెలూయా. మరి ఆయన అంతమందిని రక్షించినప్పుడు మనం ఎంతమందిని రక్షిస్తున్నాం? తన కుటుంబంలో తను కాపాడబట్టం కాదు, తను నీతిమంతుడై దేవునికి ఇష్టంగా ఉన్న ఆ వ్యక్తిని బట్టి తన కుటుంబంలో ఇదిగో ఇంకొక 6. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడో, ఎంత అద్భుతాలు చేస్తున్నాడో. మన ముందు ఎంతో గొప్ప గొప్ప ప్రవక్తలు మన ముందు పెట్టాడు, వారి జీవితాల్లో. సరే, ఆ వాక్యాన్ని ప్రక్కన పెడితే మనమున్నాము ఇక్కడున్న ఆత్మీయ జీవితంలో. చాలామంది ఉన్నారు, దేవుని మేలు పొందని వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి? దేవుడు నా ఎడలి ఈ కార్యం చెయ్యలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరి పట్ల ఒక్కొక్క కార్యం జరిగి, ఒక్కటి కాదు 100 కొలది. మరి ఆ కార్యము జరిగిందంటే నిన్ను ఆయన దృష్టి ఉంచి చూస్తున్నాడనే కదా. ఆయన దృష్టి ఉంచి నిన్ను చూస్తున్నప్పుడు మరి నువ్వు చేసే ప్రతిదీ చూస్తూనే ఉంటాడు కదా. హల్లెలూయా. మరి నువ్వు దేవుని జ్ఞాపకంలో ఉండాలి. ఉన్నట్లయితే మరి నీకు ప్రతిఫలం రావాలంటే, మేలు కలగాలంటే నువ్వేమి చేయాలి? హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో అనేకులు, ఇదిగో మా సహోదరుడండి, తన ఆత్మీయ జీవితం ఇంత గొప్పగా ఉంటుంది, అతను చూసి నేను మారానండి. ఇదిగో మా సహోదరి అండి, ఈమె ప్రార్థనను చూసి నేను మారాను. ఇదిగో ఈ ప్రార్థన వలన నేను, నా కుటుంబము ఇదిగో ఈ ఈ ఉగ్రతల నుండి, ఈ భయంకరమైన మరణకరమైన రోగాల నుండి, ఈ దయ్యపు శక్తుల నుండి నా జీవితం, నా కుటుంబం కాపాడబడింది అంటే ఇదిగో ఇతని వలనే, ఈమె వలనే అని నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇంకొకళ్ళు ప్రభు యొద్దకు రావాలి, నిన్ను మాదిరిగా పెట్టుకొని. మరి నువ్వే వెనకంజ వేస్తూ ఉంటే మరి నువ్వు అనేకులకు మాదిరిగా ఎప్పుడు ఉంటావు? ప్రభువు నేడో రేపో ఎప్పుడు వస్తారో తెలీదు. ఇట్లా వెళ్తున్నారు, ఇట్లా తిరిగి రాట్లా మనుషులు వస్తున్నారా? బయట వెళ్ళొస్తానని చెప్పి వెళ్తున్నారు, తిరిగి మళ్ళీ ఇంటికి రాలేకపోతున్నారు. ఎందుకు కారణం? ఏ సమయంలో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. అయితే నీతిమంతుడుగా నీవు ఉంటే, నీవు దేవుని జ్ఞాపకంలో ఉంటే, నువ్వు ఎంత దేవుని సన్నిధిలో ఎదిగి ఆశీర్వాదకరంగా ఉంటావో
భూమి మీద నీకు ఒక సాక్ష్యం ఉంటుంది. ఒకవేళ భూమి తర్వాత ప్రభు సన్నిధిలో ముగించబడిన తర్వాత అనేకుల జ్ఞాపకాలు నీవు ఉండాలంటే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. ఈ కుటుంబంలో రక్షించబడిన వారు ఉన్నా వారికి ఉన్న అనుభవాలను బట్టి ఇప్పుడు చూడండి, చనిపోయారు. వీళ్ళని అనేకులు ఆమె ఉంటే అతను ఉంటే బాగుండు కదా, తల్లా తండ్రి, తల్లి, ఈ తల్లి ఉంటే ఇలా ఉండేది, మా అమ్మ ఉంటే ఇలా ఉండేది, మా అత్తమ్మ ఉంటే ఇలా ఉండేది. ఇగో పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఈ అమ్మ ఉన్నప్పుడు మేము ఇలా మాట్లాడుకునేవాళ్ళం, ఇలా చేసుకునేవాళ్ళం, ఒక చిన్న సంభాషణ అయినా కానీ మేము ఇలా ఉండేవాళ్ళమని ఇప్పుడు ఉన్నవారు అనుకుంటారా లేదా? అనుకుంటారా లేదా? ఒకవేళ అందరితో సంతోషంగా ప్రేమగా ఉందనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, ఆమెలాగా ప్రేమించేవాళ్ళు మాకు ఇప్పుడు కనపడలేదండి అనుకుంటారా లేదా? మరి ఆ సాక్ష్యం, ఆ గొప్ప నడిపింపు మనలో ఉందా లేదా? చాలా జాగ్రత్తగా వినండి. మనం మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. నీ జీవితము ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలే కానీ కిందికి దిగకూడదండి. మీరు అనుకోవచ్చు, ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీరు, రోగాలు, సమస్యలు అలా ఉన్నాయమ్మా, ఇలా ఉంటాయి. శ్రమ వచ్చిందంటే మీరు చాలా జాగ్రత్త పడండి. దేవుడు ఒక శ్రమకు నిన్ను అప్పగించాడు, ఒక కష్టానికి అప్పగించాడంటే పరీక్షిస్తున్నాడని ఒకసారి ఆలోచించండి. ఆ శ్రమలో దేవుని నువ్వు దూరం పెడుతున్నావా, దగ్గరగా ఉంచుతున్నావా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు నువ్వు అనుభవిస్తున్నావా, లేక వచ్చే ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నావా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. ఆ ఆశీర్వాదకరమైన ఆ యొక్క జీవితంలో నీవు ఉన్నావా? ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నీవు ఉన్నావా? అనేకులు నిన్ను చూసి సంతోషించేనట్లుగా నీవు ఉన్నావా? ఇక్కడ వాక్యం అంటుంది, మేలు కలుగుతుంది. హల్లెలూయా. ఎవరికి కలుగుతుంది మేలు? నీతిమంతులుగా ఈ ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు, నీతిని పోగొట్టుకోకుండా ఉన్నప్పుడు, అంతేకాదు మనము ప్రార్థించగా ఆ క్రియల ఫలము ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఈ సమస్య వచ్చింది, నా కుటుంబంలో ఈ పరిస్థితి ఉంది, మరి నాకు ఇది జరుగుతుందో లేదో, వస్తుందో లేదో, అవుతుందో లేదో, నిశ్చయంగా అవుతుంది. హల్లెలూయా. నువ్వేం చేయాలి? నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ప్రార్థన, అక్కడ నీకు కొరకు ఫలము ఆయన సిద్ధముగా ఉంచాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఆత్మీయతలో ముందంజ వేస్తావో, నువ్వు ప్రార్థన చేస్తావో, నీకు ఏది కావాలంటే ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ అది పొందుకోవటానికి నువ్వు సిద్ధంగా లేవు. ఇక్కడ సిద్ధంగా లేకపోతే ఆశీర్వాదాలు అనేవి మన దగ్గరికి రాలేవు. హల్లెలూయా. చూడండి, ప్రభు సన్నిధిలో ఇంకొక మాట చదవండి. జెఫన్యా 2వ అధ్యాయం 3వ వాక్యం. రెండవ అధ్యాయం 3వ వాక్యం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. యెహోవాను వెదకుడి, మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల. హల్లెలూయా. దేవుణ్ణి వెతికి, ఆ వెతికిన వారు వినయము గలవారై. ఎలా వెతకాలి? వినయము గలవారై ఆయన్ని వెతికి ఆయన నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఉగ్రత దినమున మీరు ఎట్లా ఉంటారు? దాచబడతారు. హల్లెలూయా. వర్షం వచ్చిందండి,
తడవకుండా ఉండాలి, లేదా ఒక టవలో కప్పుకుంటా, లేకపోతే ఒక గొడుగేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? తడవకుండా ఉండటానికి. ఆ వర్షానికి తడవకుండాలనే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు, మరి అక్కడ ఉగ్రతలు వస్తున్నప్పుడు నువ్వు దాచబడాలంటే దానికి ముందు వాక్యం చెప్తుంది, వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు దాచబడతారు, అంటే కాపాడబడతారు. చూడండి, ఇంత గొప్ప దేవుడు ఎవరికైనా ఉన్నాడా? ఉగ్రత దినం వచ్చింది దేశం మీదకి. ఆ దినమందు నువ్వు కాపాడబడాలంటే అక్కడ జరగవలసిన పనేంటి, చేయవలసిన పనేంటి? ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు దాచబడాలి అంటే అక్కడ వినయము కలిగి నీతిని అనుసరించి నువ్వు ఎప్పుడైతే నువ్వు జీవిస్తూ బ్రతుకుతూ వెళ్తావో, ఆ ఉగ్రత ఎలాంటి ఉగ్రత దినమైనా సరే, ఆ ఉగ్రత దినమందు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని దాచిపెడతాడు. హల్లెలూయా. చాలామంది నా కుటుంబంలో ఇదిగోండి నా కుమారుడు ఇలా ఉన్నాడు, నా కుమార్తె ఇలా ఉంది, ఇదిగో నా బిడ్డలు ఇలా అయ్యారు, అలా అయ్యారు, అలా అవుతుంది, ఇలా అవుతుందని చాలామంది చెప్తున్నారు. కారణం ఏంటయ్యా అంటే వారు ఎలా ఉన్నారు? దాచబడలేదు. దేవుడు దాచిపెట్టాడు అనుకో, అపాయాలు వస్తాయండి? కీడు వస్తుందా? మరి దాచబడలేదంటే చాలా జాగ్రత్తగా వినండి. ప్రభు సన్నిధిలో దాచబడలేదు కాబట్టి వాళ్ళకి ఉగ్రత వచ్చింది. హల్లెలూయా. మరి దాచబడిన వారికి ఏమి కలుగుతుంది? హల్లెలూయా. ఉగ్రత దినమందు నీవు దాచబడాలి. హల్లెలూయా. దైవ సన్నిధిలో దాచబడకపోతే ఉగ్రత, కీడు వచ్చిందండి, ఒక రోగం వచ్చిందండి, ఒక బలహీనుడు, బిడ్డలు ఉండి ఉండి బలహీనలు అయిపోతున్నారు. వారు ఎందుకు అంటారు చాలామంది, అమ్మా అసలు నిన్నటి వరకు చాలా బాగున్నారమ్మా, చాలా బాగున్నారు, బాగా తింటున్నారు, బాగా తాగుతున్నారు, బాగా నిద్రపోతున్నారు, బాగున్నారు, అసలు ఈ నిన్నేనమ్మా ఏమైంది? దాచబడలేదా? దేవుడు దాచలేదా బిడ్డలని? దేనికి దాచబడలేదు? నీవు నీతిని అనుసరించావా? జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. నీతిని అనుసరించిన ఎడల ఎలాగా? వినయముతో తగ్గించుకొని, నాకు పాడటం వచ్చు, ప్రార్థన చేయటం వచ్చు, వాక్యం చదవటం వచ్చు, లేక పరిచర్య చేయటం వచ్చు, నాకు అన్నీ వచ్చు, కానీ వినయం కావాలి. అక్కడ వినయము కలిగి నీతిని అనుసరించిన ఎడల ఏదైతే ఉగ్రత రాబోతుందో ఈ భూ ప్రపంచం పైన, ఈ జలప్రళయం వచ్చిందండి, ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రత నుండి ఆ నోవా కుటుంబాన్ని దాచిపెట్టాడా లేదా? ఎంత పెద్ద ఓడను నిర్మించి దాచిపెట్టాడు. హల్లెలూయా. చూడండి, దేవుని సంకల్పము మన ఎడల ఎంతగా ఉందో, ఆయన ఉద్దేశాలు ఎంతగా ఉన్నాయో, ఆయన ఉద్దేశాలని, ఆయన సంకల్పాలన్నిటిని ప్రక్కన పెట్టి, మరి నేను ఈ సమయాన ఇదిగో ఈ కుటుంబంలో, ఈ ప్రాంతంలో ఇగో అనేకుల మధ్య ఉగ్రతలు అనేక విధాలుగా పొంచి ఉన్నాయి. ఆ ఉగ్రత దినమందు ఇదిగో నా బిడ్డలు కాపాడబడాలి, నా కుటుంబం కాపాడబడాలి, నా రక్త సంబంధాలు దాచబడాలి. అది దాచబడాలి అంటే ఇదిగో నేను నీతిమంతుడనై ఉండాలి, వినయం కలిగి ఉండాలి, నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలి, నా రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థన చేయాలి, నీతిమంతునిగా నేను ఉండి ఇదిగో ఈ తరమ వారిలో దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను బ్రతకాలి అని ఒక నిబంధన కలిగి, ఒక దేవునితో చేసిన ఒక ప్రతిజ్ఞ కలిగి నీవు జీవించినట్లయితే, హల్లెలూయా. చూడండి, దైవ సంకల్పం, దేవుని ఉద్దేశాలు నీ ఎడల ఎంతగా ఉన్నాయో వాటిని నువ్వు అనుసరించకపోతే ఎట్లాగా? వాక్యం సెలవిస్తుంది, వినయము కలిగి నీతిమంతులై నువ్వు ఉండిన ఎడల, నీతిని అనుసరించి నీతిమంతులుగా నువ్వు జీవించిన ఎడల నీవు ఏ ఉగ్రతకు కూడా నీవు భయపడనక్కర్లేదు. హల్లెలూయా. ఒక ధైర్యం ఉంటుంది. ఏం తెలుసా? నేను ప్రార్థన చేస్తున్నాను,
దేవునికి నమ్మకంగా ఉన్నాను, యథార్థంగా బ్రతుకుతున్నాను, ఏదన్నా ఉగ్రత వచ్చిందా, ఇదిగో నా కుటుంబాన్ని నా దేవుడు దాచిపెడతాడు. అవునా కదా? ఆ దైవ శక్తి నీలో ఉండాలి. చాలామందికి అరుదుగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రార్థనకి వెళ్ళట్లేదుగా, నేను మోకరించి ప్రార్థన చేయట్లేదుగా, దేవునికి నమ్మకంగా ఉండలేదు కదా, మరి దాచబడతానో పెట్టబడను. ఆ భయం చాలామంది గుండెల్లో ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క శక్తి తగ్గటం వలన ఆ భయం అనేది ఇక్కడ ఉంటుంది. అదే ఆ ప్రార్థన శక్తి నీలో ఉందనుకో, ఎవరన్నా వచ్చి అమ్మా అక్కడ అలా జరిగిందమ్మా, ఇక్కడ ఇలా జరిగిందని ఎవరైనా మీతో వచ్చి చెప్తున్నప్పుడు ఏమంటారు తెలుసా? మాకు రాదది. ఎందుకని? నన్ను, నా బిడ్డల్ని ఆయన దాచిపెట్టాడు, దాచి ఉంచాడు. ఆ ఉగ్రత మాకు రాదు, ఆ కీడు మాకు రాదు అని చెప్పగలుగుతాం. కారణం ఏంటి? నీతిని అనుసరిస్తున్నావు కాబట్టి, నీతిమంతులుగా ఉన్నాం కాబట్టి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతలు 18వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు. మీకు ముందుగా చెప్పానండి, చాలా విషయాలు చెప్పాను. చివరిగా ఒక మాట చెప్తున్నాను. యెహోవా నామము బలమైన దుర్గము. హల్లెలూయా. నీతిమంతులు అందులోకి వెళ్తే ఎలా ఉంటారు? సురక్షితముగా. హల్లెలూయా. సురక్షితముగా. మొదట చదివాము, క్రియల ఫలము అంటే నీతిని అనుసరించి ఉన్నప్పుడు నువ్వు ఏది ప్రార్థిస్తే ఆ ప్రార్థన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు నిశ్చయంగా. ఆయన సన్నిధిలో దేవుడు చేసిన మేలు. రెండవది, నీతిని అనుసరించి నువ్వు బ్రతకటం వలన ఇదిగో ఉగ్రత దినమందు నువ్వు దాచిపెట్టబడతావు, నువ్వు, నీ కుటుంబం, నీ బిడ్డలు. హల్లెలూయా. ఇదిక మూడోది దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడైతే యెహోవా నామము బలమైన దుర్గమని, ఆ దుర్గములో ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రవేశిస్తావో అక్కడ ఎలా ఉంటావు? సురక్షితముగా. సురక్షితం అంటే క్షేమము, అపాయం అనేది ఇక నీ చుట్టూ ఎక్కడ కూడా, ఎప్పుడు, ఎక్కడ ఉంటే దేవుని యొక్క బలమైన హస్తంలో. హల్లెలూయా. దేవుని యొక్క దుర్గములో నువ్వు దాచబడినట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు జీవించినట్లయితే అక్కడ నీకు సురక్షితం ఉంది. ఎక్కడంటే అక్కడ ఉండి ప్రార్థన జీవితం లేకుండా నువ్వు ఎక్కడికంటే అక్కడ వెళ్ళావు అనుకో, నువ్వు వెళ్ళిన చోటల్లా క్షేమం ఉందండి? ఉందా? ఇప్పుడు మనకు ఆలోచన, మనకు తోచిన కాడల్లా వెళ్తాము. వెళ్ళిన కాడ క్షేమం ఉందా? కాపుదల ఉందా? భద్రత ఉందా? లేదు. అక్కడ జ్ఞాపకం చేసుకోండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. నీవు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా? ఇదిగో భక్తిహీనుని పేరు అంటే ఆ పేరు తలచుకుంటేనే ఇదిగో నాకు అసహ్యం పుడుతుంది. అసహ్యత. దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను అనేకులు జ్ఞాపకం చేసుకున్నట్ల నీ ఆత్మీయ జీవితాన్ని అనేకులు చూసి నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేలాగా, నీ నామాన్ని నిన్ను నీ కుటుంబాన్ని చూసిన వాళ్ళు ఇదిగో వీరు అదృష్టవంతులు అనేలాగా, ఇదిగో దేవుడు చేసిన మేలులను, దేవుని చిత్తంగా ఉంటే నీతిని అనుసరించి నీతిమంతులుగా నీ ఉండటం వలన దాచబడిన ప్రతి మేలు నీ మీదకి, నీ కుటుంబం మీదకి ఉంటుంది. ఉగ్రత దినమందు నువ్వు దాచబడతావు. ఇదిగో దైవ సన్నిధిలో దేవుని నామం, యెహోవా నామం బలమైన దుర్గంలో నువ్వు ఎప్పుడైతే పరిగెత్తుకుని అక్కడ జీవిస్తావో, దైవ సన్నిధిలో ఉంటావో, సురక్షితంగా ఉంటావు. ఒక చిన్న విషయం చెప్తాను. పరిగెట్టుకుంటూ దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో యెహోవా నామం బలమైన దుర్గం, అందులో పరిగెత్తుకుంటూ వెళ్తే సురక్షితంగా ఉంటావు అని వాక్యం ఉంది. సరే, ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే సురక్షితంగా ఉంటామనా, ఉండమనా? హల్లెలూయా. హల్లెలూయా. దైవ చిత్తం ఏంటి? దేవుని ఇష్టం ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా? నా నీతిని నేను కాపాడుకుంటున్నానా? నీతిమంతులుగా నోవాహుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో నేను దేవుని జ్ఞాపకంలో ఉన్నానా లేదా?
నా ఆత్మీయ జీవితం చూసి నా చుట్టుప్రక్కల వారు నన్ను గూర్చి నా యొక్క ప్రవర్తన బట్టి అనేకులు మందిరానికి వస్తున్నారా, లేక నేనే వెనకబడుతున్నానా, అనేకుల్ని నేను నడిపిస్తున్నానా, నడిపించలేక వారికి అసహ్యత కలిగించేటట్టు నా బ్రతుకు ఉందా అని మనం ప్రభు సన్నిధిలో ఆత్మీయ జీవితంలో ఉన్న అనుభవాలను మనం పొందుకున్నట్లయితే దేవుడు నిశ్చయముగా ఆయన అంటాడు, ఇదిగో వారు చేస్తున్న ఈ క్రియకి ఫలము దాచి ఉంచున్నాను, అనుభవిస్తారు. ఏంటంటే ఆశీర్వాదాలు. హల్లెలూయా. అందరూ మోకరించిన వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ప్రభు సన్నిధిలో నోవాహును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రాత్రి ఈ యొక్క కుటుంబంలో ఈ తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ తల్లి ఉన్న ఆత్మీయ జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబస్తులుగా ఆ తల్లి దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థన చేసిందో ఆ ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని వారి ప్రకారంగా మనం మాదిరిగా, వారు మనకు మాదిరి ఉంచిపోయి ఉన్నారు. వారి భక్తి ఎలా ఉంది, వారి ప్రార్థన ఎలా ఉంది, మన కొరకు మన కుటుంబం కొరకు ఎంతగా ప్రార్థన చేసేవారు, వారిని గురించి మనం ఏమి నేర్చుకోవాలని అవి నేర్చుకోవటానికి మనం జీవించాలి. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూయాలి. ప్రతి ఒక్కరూ మోకరించి కళ్ళు మూయాలి. ఎవరు కళ్ళు తెరిచి ఉండకూడదు. ప్రతి ఒక్కరూ మోకరించి కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. ఎవరయ్యా నీతిమంతులు? ఇదిగో నోవాహును మన ముందు ఉంచాడు. ఆ నీతిమంతుడు ఆ యొక్క నీతిని అనుసరించాడు కాబట్టి దేవుడు ఆ యొక్క తరము వారందట్లో ఆయన్ని ఎంచాడు నీతిమంతుడుగా. మరి నిన్ను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఏ ఒక్కరూ మౌనంగా ఉండొద్దు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన, కనికరించండి, కనికరించండి, కనికరించండి. ప్రేమస్వరూపి ఉన్నతమైన మా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఈ కుటుంబాన్ని, తల్లిని నాయన, సమస్తాన్ని ప్రభువా ఈ రోజున నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబానికి దూరమైన తల్లిని ఈ దినాన మరలా మేము జ్ఞాపకం చేసుకున్నటకు అయా మీరు ఇచ్చిన గొప్ప కృప కొరకై స్తోత్రం. జ్ఞాపకం నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఈ తల్లిని జ్ఞాపకం చేసుకున్నట నాయన ఆత్మీయులుగా మా అందరికీ కుటుంబస్తులకి ఆశీర్వాదకరంగా మేము తలుస్తున్నాము తండ్రి. ఈ దినమున మాతో మాట్లాడిన ప్రతి మాటలో అయా మేము నీతిమంతులుగా ఉంటే నీ సన్నిధిలో మేము అనుభవించే యొక్క మేలులు ఎన్ని దాగి ఉన్నాయో ఇవన్నీ కూడా మేమంతా అనుభవించినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ కుటుంబానికి నాయన, కుటుంబ బిడ్డలకి నాయన, ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న వారికి ఆశీర్వాదము, కాపుదల, భద్రత అయా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తూ నూతనమైన అనుభవాల్లోకి వెళ్ళినట్లుగా పరలోక ఆశీర్వాదాలు ఒక్కొక్కరు అనుభవించినట్లుగా అయా నీతిమంతులుగా ఉంటే ప్రభువా ఆశీర్వదించబడతారు. నీతిమంతులుగా ఉంటే నాయన క్రియల ఫలం పొందుకుంటారని, కీడు నుండి తప్పించబడతారని, ఉగ్రత దినముందు దాచబడతారని, ప్రభువా సురక్షితంగా నీ సన్నిధిలో జీవిస్తారని మాతో మాట్లాడావు. నీ బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలో తండ్రి ఉగ్రత దినముందు కాపాడండి. అయా గో తండ్రి సురక్షితంగా నీ సన్నిధిలో జీవింపజేయండి. అయా వారు ప్రార్థిస్తుండగా ఏ విషయంలో నీ సన్నిధిలో కన్నీరు కార్చి మొరపెడుతున్నారో అయా మీ క్రియ ఫలము నాయన నిశ్చయముగా నాయన మీ గోతాన్ని నీ బిడ్డలకు రావాల్సిన యొక్క ఫలము మీరు అనుగ్రహించమని అడుగుచున్నా. వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి కృపగలిగి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ, ప్రాముఖ్యంగా కూటమి ఏర్పాటు చేసిన సువార్తమ్మ గారి కుటుంబీకులందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.